पापरोगादिग्रस्तानां प्रजानामार्तिनाशकम् धन्वन्तरि समं वैद्यं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीकृष्णार्यतनुजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। పోయిన క్లాస్లో దీర్ఘవ్యాధుల చికిత్సలో కొన్ని ముఖ్యమైన అంశాలు, అంటే ప్రత్యేకించి అందున మందు ఇవ్వటం, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఈ విషయంలో కెంట్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి అన్నది మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమైనటువంటి ఒక 3-4 సజెషన్స్. ఫస్ట్ వన్, పేషెంట్కి ఫ్రీడమ్ ఇమ్మన్నారు. మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి ఒక ఫిక్స్డ్ హ్యాబిట్ అలవాటు చేసుకోమన్నారు. జస్ట్ నాట్ మియర్లీ పేషెంట్ కాకుండా అతని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కమ్మన్నారు. మనకి ఎక్కడ సరైన లీడ్ దొరకకపోతే పర్టికులర్స్ మీద ఫోకస్ పెట్టమన్నారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ మనం చేయకుండా మందు ఇవ్వటం అన్నది మనకి మనం లోటు చేసుకున్నట్టు, పేషెంట్కి లోటు చేసినట్టు, అదంతా అలా ఉంచి వ్యవస్థకి ద్రోహం చేసినట్టు. కొంచెం పెద్ద మాట వాడారు ఆయన, సిస్టమ్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. తరువాత అనాటమీ అండ్ ఫిజియాలజీ చదువుకోమన్నారు. ఇక మిగతా సజెషన్స్, కెంట్ గారు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి అవి చూసుకుంటూ వెళదాం. ఇదంతా కూడా దీర్ఘవ్యాధుల చికిత్సలో భాగంగా, క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో భాగంగానే మాట్లాడుకుంటున్నాం. సో నెక్స్ట్ సజెషన్స్ ఏంటి వెన్ వి గో ఇన్ టు ద ప్రాక్టీస్, అవి ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఎక్కువ మాట్లాడక్కర్లేదు, జస్ట్ పాయింట్ చెప్తాను. మెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. ముందు చెప్పిన 5-6 పాయింట్స్కి ఇది కంటిన్యూషన్ అన్నమాట. మెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనము 2వ క్లాస్ నుంచో 3వ క్లాస్ నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. మెంటల్ సిమ్టమ్స్ ఎందుకు ముఖ్యము అని అంటే, బేసికల్లీ ద సిస్టమ్ ఈస్ డిపెండెంట్ అపాన్ అనాలిసిస్ ఆఫ్ మెంటల్ స్టేట్ ఆఫ్ an ఇండివిజువల్. మనకు అందులో ఏం మందు ఇవ్వాలి, ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అన్నదానికి క్లూ దొరుకుతుంది. అంచేత మెంటల్ సిమ్టమ్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ పెడతాం. అండ్ దెన్ ప్రాక్టీస్లో స్లీప్ సిమ్టమ్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నారు కెంట్ గారు. ఇవన్నీ కెంట్ గారి మాటలే. స్లీప్ సిమ్టమ్స్, నిద్ర ఎలా పడుతుంది, ఎందుకు నిద్ర గురించి ప్రస్తావన అంటే, నిద్ర పట్టటం అన్నది మన మానసిక స్థితిగతుల మీద బాగా ఆధారపడుతుంది. మీరు ఒకసారి ధృతరాష్ట్రుడు, విదురుడు వీళ్ళ సంభాషణ మహాభారతం నుంచి ఒకసారి చదవండి. నిద్ర ఇంపార్టెన్స్ ఏంటి అన్నది అక్కడ తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పటం లేదు.
నిద్ర ఎవరికి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే మనకి నిద్ర పట్టదు, అది క్లియర్గా మహాభారతం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత విత్ రెఫరెన్స్ టు ఫీమేల్ హెల్త్, మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అన్నారు. సో వన్ బై వన్, mental symptoms important, then sleep symptoms, then menstrual symptoms when we are treating a female individual. తర్వాత ఇందాక లిస్ట్లో చెప్పలేదు, ద ఫ్లాష్ ఆఫ్ ఐ, కంటిలో ఉన్నటువంటి వెలుగనండి, మెరుపనండి, దాన్ని పరిశీలించి చూడమన్నారు. తర్వాత అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మనం కేస్ తీసుకునేటప్పుడు కానీ, యాజ్ ఎ డాక్టర్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, పేషెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు దాన్ని కూడాను మనం గమనించుకోవాలట. ఏం చేత అనంటే, ఎక్స్ప్రెషన్ ఐదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్, అంటే ముఖ కవళికలు కానీ, గొంతులో తెలిసేటటువంటి విషయం ఏదైనా తెలిస్తే అది కానీ, మనం టోటాలిటీని అంచనా వేయటానికి, కన్ఫర్మ్ చేసుకోవటానికి, సెమిలిమమ్ని నిర్ణయించటానికి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నారు ఆయన. దెన్ సో టోటాలిటీ అంతా కేసు తీసుకున్నాక టోటాలిటీకి వచ్చాం, సిమిలర్ రెమెడీ ఏదో డిసైడ్ చేసుకున్నాం విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నాను కదా. అమ్మ మీది నమ్మకంతో మాటి మాటికి చెప్తున్నాను, అంటే దానికి కొంత పర్టికులర్ వాల్యూ ఉంది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ మాట అన్నప్పుడు దాని వాల్యూ ఆలోచిస్తే వెనకాతల మనం చేయాల్సినటువంటి శ్రమ ఏంటి అది మనకి నిలబడుతుంది. ఆ శ్రమ చేసేటప్పుడు, అంటే కేస్ టేకింగ్ కానివ్వండి, మిగతా మొత్తం ద ఇంటరాక్షన్ విత్ ద పేషెంట్, దానికన్నా ముందు ఆన్ అండ్ ఆఫ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం చేయవలసినటువంటి హోంవర్క్ ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. అందుకని నేను మాటి మాటికి బుజ్జి గారి మాటను చెప్తున్నాను. వన్స్ we conclude the case taking, arrive at the totality, think of the indicated remedy with such a confidence that we believe in our mother, with the same belief administer the remedy. అది బుజ్జి గారు తరచుగా చెప్పినటువంటి మాట. అమ్మ మీద ఎంత నమ్మకం ఉంటుందో మనం నిర్ణయించినటువంటి మందు మీద కూడాను అంతే నమ్మకం ఉండాలి అన్నారు ఆయన. ఇక మిగతావి మీ దీనికి అలా వదిలిపెడుతున్నాను. సరే, ఒక మందు ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త సిమ్టమ్స్ ఏవో కొన్ని కనపడ్డాయి అనుకోండి. ఓ మంచి పవర్ఫుల్ మందు ఇచ్చారు, కొన్ని కొత్త సిమ్టమ్స్ వచ్చాయి. ఇవి రిమెంబర్, దీస్ ఆర్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ ఏ రెమెడీ. ఒక మందు వేసిన తరువాత కొత్తగా మనకు ఏవైనా సిమ్టమ్స్ కనిపిస్తే అవి ఒక కొత్త రెమెడీని ఇండికేట్ చెయ్యవు అంటున్నారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు యు ఆర్ ఫ్రీ టు స్పీక్. సిమ్టమ్స్ మారుతున్నాయంటే టోటాలిటీ మారుతున్నట్లు కదా. టోటాలిటీ మారుతోంది అని అంటే మందు మారాలి కదా.
కెంట్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని ఎలా తీసుకోవాలి? నేను కొంచెం స్లోగానే మాట్లాడుతున్నాను. అంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా ఉన్న సిమ్టమ్స్ కూడా బయటకు రావచ్చు అని అనుకున్నాం కదండి. సెలెక్ట్ అయిన డ్రగ్ కి ఒకవేళ ఇండికేటెడ్ అదొక పాయింట్. ఇది ఒక దగ్గరి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం వేసినటువంటి మందు వాడిలో ఆల్రెడీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది అని అంటే దట్ వైటల్ ఎనర్జీ డిస్టర్బ్ అయిందని అర్థం కదా. అలానే ఏవేవో సిమ్టమ్స్ జనరేట్ అయినాయని అర్థం కదా. మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ మందు వాడిలో ఉన్నటువంటి చెదురుబాటుని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది, రెగ్యులేట్ చేయడానికి, రెగ్యులరైజ్ చేయడానికి, ఛానలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఏంటంటే, నాకు తోచిన ఒక పోలిక, మనం మంచినీళ్ళు తాగడానికి ఒక చెరువులో దిగామనుకోండి, చేత్తోటి అక్కడ స్టిల్గా ఉన్న వాటర్ని ఇలా ఇలా కదిలిస్తామా? కదిలించి ఆ తర్వాత కదా నీళ్లు తాగుతాం. మేము మినరల్ వాటర్ వాడుతున్నామనండి, కెంట్ ఆర్ఓ వాడుతున్నాం, దానికి నేను జవాబు ఇప్పుడు చెప్పలేను. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ యూజింగ్ మినరల్ వాటర్. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మాట్లాడుతున్నారు, దాన్ని అలా వదిలేయండి మినరల్ వాటర్. సో ఏంటంటే ఇది ఆ కాన్స్టిట్యూషన్లో ముందు అలా తడుతుంది అన్నమాట, తేటపరుస్తుంది అన్నమాట. తేటపరిస్తే ఏంటంటే కొన్ని కొత్త లక్షణాలుగా అనిపించేటటువంటివి నిజంగానే కొన్ని కొత్త లక్షణాలు మనకి ఇప్పుడు దర్శనమిస్తాయి. సో ఇమ్మీడియట్గా ఆత్రపడకండి మందు మార్చటానికి. ఎందుకు మార్చరు సార్, కొత్తవి కనబడుతున్నాయి కదా అంటే, అమ్మను నమ్మినాను, నేను వేసిన మందుని నమ్మాను. గాట్ ఇట్? ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారండి? That depends on the constitution, depends on the vitality and individual differences మనకి బాగా తెలుస్తాయి. అండ్ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో ఎంత గ్యాప్ మనం తీసుకోవచ్చు, ఎంత వెయిట్ చేయవచ్చు అన్నది దానికి ఒక థంబ్ రూల్ లేదు అక్కడ. లేదా అంటే లేదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. థంబ్ రూల్ ఉన్నదా అంటే ఉన్నది, లేదనంటే వెయిట్ చేయాలి. అలాగా ఎంతకాలం అయితే ఈ పేషెంట్లో అంతకు ముందు కన్నా మన దగ్గరికి వచ్చిన దానికన్నా, మన దగ్గరికి వచ్చేటప్పటికన్నా వాడిలో ఎజిలిటీ పెరుగుతోందా, ఉత్సాహం పెరుగుతోందా, ఇంతకు ముందు కన్నా బాగున్నాడా, ఓవరాల్గా వాడు బాగలేదని చెప్పినా మనం ఆబ్జెక్టివ్లీ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంటుంది. అందుకని ఆబ్జెక్టివ్ సిమ్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. సో ఓవరాల్గా మనిషి ఎలా ఉన్నాడు, ఉత్సాహం పెరిగిందా, నిద్ర పడుతోందా, ఆకలి పెరిగిందా, నలుగురితో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడా, ఇలాంటివి చూసుకుంటూ ఉంటే ఎంతకాలం అయితే ఈ చేంజ్ ఆన్ ఏ పాజిటివ్ నోట్ ఉంటున్నదో అంతవరకు మనం నిక్షేపంగా కళ్ళు మూసుకొని వెయిట్ చేయవచ్చు. మరి మధ్యలో మందుకు వస్తాడు కదా, అక్కడ మాస్టర్ గారి మందులు ఉపయోగిస్తాం, వెయిట్ చేద్దాం. పేషెంట్ ప్రెషర్ పెడతారు తప్పనిసరిగా, ఈల్డ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు డైలాగులు విసిరామే, పేషెంట్కి 140 బీపీ ఉంటే నాకు 190 బీపీ ఉండకూడదు, తెచ్చుకోకూడదు. దెన్ అయితే మనం 15 days రివ్యూ అడుగుతున్నాం మెజారిటీ డిస్పెన్సరీస్లో, నాకు తెలిసినంత వరకు. ఎక్కువ సందర్భాల్లో 15 days రివ్యూ, అన్లెస్ వాళ్ళు చాలా దూరం నుంచి వస్తూ ఉన్నప్పుడు, లేకపోతే కండిషన్ పర్వాలేదులే మనం భరోసాగా ఉండొచ్చు అనుకున్నప్పుడు తప్ప. సో 15 days రివ్యూ ఈజ్ ఐడియల్ అన్నది మాస్టర్ గారి ఇది. కెంట్ గారు 3 weeks గ్యాప్ పెట్టుకోమని లెసర్ రైటింగ్స్ ఫిలాసఫీ లెక్చర్స్లో చెప్పుకొచ్చారు.
సో అంటే 21 days మనం వెయిట్ చేయొచ్చు అన్నమాట. అయితే మరి 6 నెలలు 3 నెలలు కూడా చేయొచ్చా? ఇందాక చెప్పిన కండిషన్ మనకి అదే థంబ్ రూల్ అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ ద పేషెంట్ ఈస్ మోర్ అండ్ మోర్ అజైల్, ఇంప్రూవింగ్, స్లీప్ ఇంప్రూవింగ్, హంగర్ ఇంప్రూవింగ్, ఆల్ వైటల్స్ ఇంప్రూవింగ్, మనం నిక్షేపంగా వెయిట్ చేయవచ్చు. దట్ టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అనుకున్నాం కదా. నేను పొరపాటున మందు వేశాను, యాంటీడోట్ చేయండి. ఇది ఒక సజెషన్ కెంట్ గారు వెయిట్ చేయండి అన్నది ఒక సజెషన్, యాంటీడోట్ చేయండి అన్నది ఇంకొక సజెషన్. మరి ఎలా తెలుస్తాయండి యాంటీడోట్స్? we need to study drug relationship. ఇనిమికల్స్ చెప్పాం కదా పోయిన క్లాస్లో. అలాగా ఎవ్రీ రెమెడీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లిమెంటరీస్, ఇట్స్ ఓన్ క్రానిక్స్. ప్రతి మందుకి దాన్ని కాంప్లిమెంట్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి. దానికి క్రానిక్గా ఒక రెమెడీ ఉంటుంది, దానికి యాంటీడోట్ చేసే ఒక రెమెడీ ఉంటుంది, దానితో కొట్లాడే శత్రుత్వం వహించేటటువంటి ఒక రెమెడీ ఉంటుంది. ఈ మందు వేసాక ఈ మందు వేస్తే బాగా రిజల్ట్ ఉంటుంది అనేలాగా ఇట్ ఫాలోస్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఈ 2 కండిషన్స్. మొత్తం మనం ఒక 6-7 రకాల రిలేషన్షిప్స్ని ప్రతి రెమెడీకి కూడాను ఆలోచించవచ్చును. అయితే ఇప్పుడే అంత బుర్రలోకి దూర్చేసుకుందాము అన్న ప్రయత్నం అయితే అనవసరం, అలా వద్దు. డ్రగ్ రిలేషన్షిప్ ఎప్పుడు చదువుకోవాలి అన్నది ఇంకొంచెం ముందుకు వెళ్ళాక, థెరప్యూటిక్స్లోకి వెళ్ళాక అప్పుడు చూసుకుందాం. ఆ తర్వాత మనకి సరిగ్గా తెలియటం లేదు. సిమిలిమంకి రావటానికి మనం జనరల్స్ తీసుకొని మెంటల్స్తో కన్ఫర్మ్ చేసుకుని మొడాలిటీస్తో వెరిఫై చేసుకోమని ఒక కొండ గుర్తు పెట్టుకున్నాం. మరి సరిగ్గా తెలియట్లేదు, పిక్చర్ క్లమ్జీగా ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ డౌట్ వచ్చిన దానికి కెంట్ గారి జవాబు ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా మళ్ళీ కేస్ ఆలోచించండి, ఒక లీడ్ దొరుకుతుంది. అంటే రీకేస్ టేకింగ్ కాదు, ఇక్కడ ఫస్ట్ ప్రిస్క్రిప్షన్లోనే మనకి తెలియట్లేదు అనుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏం చేద్దాం అని అంటే ఆయన మళ్ళీ చదువుకోమన్నారు. చదువుకుంటే ఇప్పుడు దొరుకుతుంది అన్నారు, ఒక కీ దొరుకుతుందిట. ఆ కీ పట్టుకుంటే ఆయన ఇచ్చిన వర్డింగ్, దెన్ వీ కెన్ టేక్ అప్ ద థ్రెడ్. ఆ థ్రెడ్ని పట్టుకొని ముందుకెళ్ళండి అన్నారు. తర్వాత కెంట్ ఇచ్చిన సజెషన్స్లో ఒక స్ట్రాంగెస్ట్ సజెషన్, రిమెంబర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎ మ్యాన్స్ లైఫ్ గవర్న్ హిస్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. ఆయన ఇచ్చిన వర్డింగ్ వెర్బాటిం చదువుతున్నాను నేను. రిమెంబర్, circumstances of a man's life govern his actions and reactions, symptoms and development of symptoms. ఇది స్టేట్మెంట్. అంటే అతను ఉన్నటువంటి పరిస్థితులు, అతను జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి దీనిలో చర్య ప్రతిచర్యలకి కారణమవుతాయి, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్కి కారణమవుతాయి, సిమ్టమ్స్కి కారణమవుతాయి. ఈ సిమ్టమ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయో ఆ మోడ్కి కూడాను కారణమవుతాయి అన్నారు. మరి మనం డిస్పెన్సరీలో చూస్తుంటాం, కేస్ టేకింగ్ అంతా అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తారు. చాలా సందర్భాల్లో రిమెంబర్ దట్ దోస్ హూ ఆర్ టేకింగ్ కేసెస్ ఫ్యామిలీ హిస్టరీ మిస్ అవుతోంది. ఆ ఫ్యామిలీ హిస్టరీ జాగ్రత్తగా లాగాలి. ఎప్పుడు చెప్తారు మనకి వాళ్ళకు ఉన్న సమస్యలు? ఫ్యామిలీ హిస్టరీ అని అంటే నాట్ అలోన్ ద మెడికల్ హిస్టరీ, ఇంకేమైనా కూడా.
ఫర్ సపోజ్ ఎలా చెప్పను, సూసైడ్ చేసుకోవటం అన్నది ఒక మనం నోట్ చేయదగిన కంప్లైంట్ అయినా కంప్లైంటే కదా. అవునండి. ఏమయ్యా ఇంతకు ముందు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అంటే చెప్పడు. మా తాతకు గుండె జబ్బు ఉండేదండి అంటాడు. లేదు మా అమ్మమ్మకి ఫలానా క్యాన్సర్ ఉండేదండి అంటాడు. అది కూడా చెప్పడానికి డౌట్ పడుతూ చెప్తాడు. చిన్నతనమేమో, సిగ్గుపడతామేమో. లేకపోతే మా మేనమామకి మూర్ఛ రోగం ఉండేది చెప్పడం, లేదా అడగంగా చెప్పుకొస్తాడు ఇలాంటివన్నీను. ఇప్పుడు ఈ క్షణంలో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో, ఈ కొద్ది రోజులలో వాళ్ళ ఇంట్లో ఉన్న డిస్టర్బెన్స్ చెప్పడం తొందరగా ఒక పట్టాన బయటికి రాదది. ఫలానా అన్నదమ్ములమిద్దరం ఆస్తులు పంచుకుంటుంటే మా నాన్న నీకు ఇది ఇస్తానన్నాడు, మా అన్నకి ఇది ఇస్తానన్నాడు. ఇలాంటివి ఉన్నాయి చూడండి మనకు డిస్పెన్సరీ కేసెస్లో. దాని మీద నాకు మా ఆవిడకి గొడవ అవుతోంది, ఆవిడ అలిగింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి బయటికి? మాట్లాడుకొని తల్లి కూతుళ్ళు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, కొట్టుకులాడే అన్నదమ్ములు ఉన్నారు. బయట వాళ్ళ సంగతులు పక్కన పెడితే ఇంట్లోనే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడాను అంత తొందరగా మనకి కేస్ షీట్లోకి రావు. ఎప్పుడు వస్తాయి అని అంటే మన ముఖ కవళికలు కానీ, మన వాయిస్ కానీ, టోన్ కానీ, ఇంటోనేషన్ కానీ, ఆ వచ్చినటువంటి వ్యక్తితో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉండగలం అన్న దాన్ని బట్టి వస్తాయి. నేను తరచుగా అంటుంటాను చూడండి, గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద పేషెంట్. అది మనం తెచ్చుకోగలిగితే ఇవన్నీ బయటకు వస్తాయి. అండ్ రిమెంబర్ దట్ సచ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ అఫెక్ట్ అవర్ హెల్త్ ఎ లాట్. దాన్ని బట్టి కూడాను మనం మందు ఇవ్వవలసి ఉంటుంది. అందుకని కెంట దీన్ని గట్టిగా చెప్తున్నారు. Circumstances of a man's life, governing actions, reactions, symptoms and development of symptoms. ఇదే వర్డింగ్ ఆయన వాడారు. తరువాత మన దగ్గరికి వచ్చినటువంటి వాడిలో ఓ 2-3 రకాల జబ్బులు కనిపిస్తున్నాయి అనుకోండి, పిక్చర్స్ కనిపిస్తున్నాయి అనుకోండి. 2 డిఫరెంట్ మెడిసిన్. వాడికి పిచ్చి కోపం అండి, ముందు నక్స్వామిక రాసేయండి వారం పాటు. అయితే ఆ కోపం వచ్చినప్పుడు వాడే గోడకేసి కొట్టుకుంటాడండి, అనకార్డియన్ రాయండి అని అంటే రాయమనట్లేదు. నిజంగా దెర్ ఈజ్ ఎ టెండెన్సీ టు ప్రిస్క్రైబ్ లైక్ దట్. ఈ రెండింటిలో అంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అనుకోండి. దట్ విచ్ ఈజ్ లెస్సర్ ఇన్ ఇట్స్ ఇంటెన్సిటీ, దాన్ని కాసేపు ఇగ్నోర్ చేయండి. సపోజ్ ఫిజికల్ ప్లేన్లో మాట్లాడుతున్నాం అనుకోండి. మొన్న ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పానే, వాడికి గుండె జబ్బు ఉంది, చర్మం మీద ఒక గొల్లు ఉంది. గుండె జబ్బుకు ఒక మందును, చర్మానికి ఒక మందు, 2 మందులు ఇచ్చి ఒకటి పొద్దున ఒకటి రాత్రి వేసుకోరా, నో. ఒకటొక వారం ఇచ్చి రెండోది ఇంకొక వారం వేసుకో, నో. మీరు పర్టికులర్లీ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో మనం యాంటీమయాస్మాటిక్ ట్రీట్మెంట్కి వెళుతూ ఉన్నప్పుడు, నాట్ అడ్రస్సింగ్ ద అక్యూట్ కండిషన్, మందుని ఈ రూల్ పెట్టేసుకోవాలి మైండ్లో. పేషెంట్ ఎంత తన్నుకులాడుతున్నా, అంటే కండిషన్ చూసుకోవాలి సుమా, వాడు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా, when we have given a remedy with that confidence, అది పనిచేస్తుంది. లెట్ ఇట్ బి అలౌడ్ ద టైం, లెట్ ఇట్ బి గివన్ ద టైం. దానికి మనం టైం ఇవ్వాలి కదా, అది ఇవ్వండి. సో 2-3 ఇలాంటివి మనల్ని ఆకర్షించినప్పుడు, ఓ దీనికి మందిస్తే బాగుండు, వీడు బాధపడుతున్నాడు కదా, ఇబ్బంది పడుతున్నాడు కదా, విచ్ ఎవర్ ఈజ్ మోర్ వైటల్ దాని మీదకి వెళ్ళండి. విచ్ ఎవర్ ఈజ్ మోర్ ప్రాబ్లమాటిక్ దాని మీదకి వెళ్ళండి.
విచ్ ఎవర్ కెన్ బి ఇగ్నోర్డ్, దాన్ని వదిలేయండి. సో ఒకేసారి 3-4 రకాల మందులు ఇస్తే కేసు అంతా క్లమ్జీ అయిపోతుంది, మనకి తెమలదు. సో దానిలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఇంకొంచెం కాంప్లికేట్ అయ్యి కాంప్లెక్స్గా తయారైపోయి ఒకసారి మనం ఇలా తల విదిలించుకున్న తర్వాత ఇందాక కెంట్ గారు చెప్పినటువంటి ఆ థ్రెడ్ దొరకదు. సో అక్కడ మనం పేషెంట్ని ఇబ్బంది పెడతాం, పెట్టిన వాళ్ళం అవుతాం. మరి ఏం చేద్దామండి? తెలియట్లేదే. తెలియకపోతే మన అందరం చేస్తున్న పని మనకంటే ముందు చదువుకున్నటువంటి వాళ్ళని అడగటం. మన సంస్థలో చాలా మంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ సలహా తీసుకుంటాం, కేసు ఇది అని చెప్పటం. రైట్? ఆ తర్వాత ఇలాంటి కేసుల్లో డోంట్ బీ ఇన్ ఏ హర్రీ టు రిమూవ్ ద సెకండ్ డిసీజ్ అంటారు కెంట్. దాన్ని నెట్టేయడానికి, తీసేయడానికి తొందరపడకండి, కంగారు పడకండి. అలానే యాజ్ ఎ డాక్టర్ వీ నీడ్ టు బి మోర్ అండ్ మోర్ కంపోజ్డ్ when a skin ailment becomes problematic for the patient. ఒక చర్మ సంబంధమైన ఇబ్బంది పేషెంట్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు మనం ఇంకొంచెం కంపోజ్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేత అనంటే మనం ఏవో కొన్ని సూత్రాలు అప్పుడప్పుడు ఆదాటున మాట్లాడుకున్నాం కదా. Suppose that we are giving the right remedy in the right potency and it's working in the right direction with proper right patient education, చివరికి అది స్కిన్ మీదకి తేల్చుకొస్తుంది. ఆ వచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేయడానికి మనం ట్రై చేస్తే మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం. అందుకని వీలైనంత వరకు అన్లెస్ సోషల్ ఇష్యూస్ అందులో కలిసి ఉంటే తప్ప దాని జోలికి పోకండి. తర్వాత ఓ క్రానిక్ డిసీజ్, ఓ గుండె జబ్బుతో మన దగ్గరికి పేషెంట్ వచ్చాడు. నిన్నగాక మొన్నే ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ వేశాను, ఫర్ సపోజ్ లైకోపోడియమో వేశాను. వేసిన 3వ రోజు 2వ రోజు వాడికి జ్వరం వచ్చింది. దిస్ ఈజ్ అక్యూట్ ఇన్ క్రానిక్. మంది ఇవ్వాలా వద్దా? వెయిట్ చేద్దామా ఇందాక చెప్పినట్లుగా అంటే నో, అడ్రస్ దట్ అక్యూట్ కండిషన్. దానికి మెడిసిన్ ఇవ్వాలి. ఆ అక్యూట్ డిసీజెస్కి సంబంధించినటువంటి ఇదంతా రాసుకోవాలి, దానికి తగిన మందు ఇవ్వాలి. అది ఉపశమించిన తరువాత దెన్ యాంటీమయాజ్మాటిక్ రెమెడీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో వీ యూజ్ లాట్ ఆఫ్ ఇంటర్ కరెంట్ రెమెడీస్. లాట్ ఆఫ్ అని కాదు, నంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఆఫ్ వన్ ఆర్ ద అదర్ ఇంటర్ కరెంట్ రెమెడీ. ఇంటర్ కరెంట్ రెమెడీ అంటే ముందు వేసిన దానికి తరువాత వేయాల్సిన దానికి రెండిటికి ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఒకనొక మందు. తర్వాత ఈ మొత్తం ఏంటనంటే మయాజమ్స్ని అర్థం చేసుకోవటం మీద చాలా ఆధారపడుతుంది. అందుకని కెంట్ గారు రిపీటెడ్గా సజెషన్ ఇస్తున్నారు, ఇట్ డిపెండ్స్ ఎ లాట్ ఆన్ అండర్స్టాండింగ్ మయాజమ్స్. దాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి. ఇక్కడ కెంట్ గారు ఒక 3 లక్షణాలని అలవాటు చేసుకోండి అని మనకు ఒక బోధ చేశారు. ఏంటంటే, ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, ద ఫిజిషియన్ మస్ట్ బి పొసెస్డ్ ఆఫ్ an uncommon share of circumspection and tact, knowledge of human heart, patience and prudence. మళ్ళీ చూడండి, మనకి ఏముండాలి అని అంటే సర్కంస్పెక్షన్ అండ్ టాక్ట్ ఒకటి,
నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఇదొకటి. తర్వాత పేషెన్స్ అండ్ ప్రూడెన్స్. సో ఫస్ట్ డాక్టర్ మళ్ళీ చెప్పరండి. సర్కంస్పెక్షన్, ప్రొనౌన్సియేషన్ కరెక్టే అనుకుంటాను. CIRCUMSPECTION అంటే ఏం లేదు, పరిశీలన అని అర్థం. ఆ టాక్ట్ కావాలి, పేషెంట్ మన మీద పెట్టే ప్రెషర్ని తట్టుకుని నిలబడడానికి, సరైన మందు ఇవ్వడానికి, పేషెంట్ని ఎడ్యుకేట్ చేయటానికి, నచ్చ చెప్పడానికి ఈ రెండు కావాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అంటే ఇది 4 ఛాంబర్స్ ఉంటాయి, ఒక 4 రకాల వాల్వ్స్ ఉంటాయి, అది కాదు. వాట్ అంటే దానిలో అంతర్లీనంగా ఉన్న అర్థం ఏంటంటే మన యొక్క ఉద్వేగాలని, ఎమోషన్స్ని, అలానే మనం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాం అన్నది యాజ్ ఎ కామన్ బిహేవియర్ ఇన్ హ్యూమన్ రేస్, అది. అలానే ఒక మన మీదికి వచ్చినటువంటి ఒకనొక ప్రభావానికి, ఒక ఇంపాక్ట్కి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్టా, లేకపోతే సోషల్ ఇంపాక్టా, లేకపోతే ఇంట్లో ఉన్నదా, ఏదైనా సరే దానికి ఎలా ప్రతిస్పందిస్తాం అన్నది కెంట్ గారి భావం కావచ్చు ఇక్కడ. యు ఆర్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ హార్ట్ అంటే దెన్ అఫ్ కోర్స్ పేషెన్స్ ఉండాలి, లాట్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి, ప్రూడెన్స్ ఉండాలి. ప్రూడెన్స్ అని అంటే జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించటం అనుకోండి. Then to be able to form a true and complete image of the disease, ఇది అవసరం అన్నాడు ఆయన. అలానే కీప్ ఆన్ ప్లాసిబో, దిస్ ఈజ్ వన్ సజెషన్. తరువాత కెంట్ గారు ఇచ్చిన ఇంకొక సజెషన్ ఒక వండర్ఫుల్ సజెషన్ అనిపిస్తుంది నాకు. There is an order, a perfect order in every sickness that present itself. Try to know that. There is an order, a perfect order in every sickness that presents itself. Try to catch that order, try to know that order. అంటే దీనిలో ఈ మాట అనటంలో ఆయన ఉద్దేశం బహుశా ఆరిజిన్ ఆఫ్ సోరా చెప్పారు చూడండి, అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుండర్రా అని ప్రేమగా చెప్తున్నట్లు అన్నమాట. సో ఈ ఆర్డర్ మనకి ఎలా తెలుస్తుంది అని అంటే బై టేకింగ్ ద కేస్. ఆ కేస్ టేకింగ్ ఎలా అన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ నౌ I fail to remind you of a few things which we discussed very early. Now, ఇప్పుడు మాస్టర్ ఈకే గారి దగ్గరికి వద్దాం. ఆయన న్యూ ఎరా హీలింగ్ అని ఒక బుక్ రాశారు, చదవండి, బాగుంటుంది. న్యూ ఎరా హీలింగ్. ఓ చిన్న హెడింగ్ ఉంది, వాంట్ టు బి ఏ హీలర్. మీరు హీలర్ కావాలనుకుంటున్నారా? అయితే ఏం చేయాలి? ప్రాక్టీషనర్స్ అందరూ కూడాను దే ఆర్ ప్రొడ్యూస్డ్, డాక్టర్స్ అందరూ కూడాను దే ఆర్ మేడ్, బట్ హీలర్స్ ఆర్ బార్న్. అండ్ రిమెంబర్ దట్ ఇన్ ఈచ్ ఆఫ్ us there is a healing spark. మనందరిలో కూడా ఆ హీల్ చేయగలిగినటువంటి ఒకనొక వెలుగు ఉన్నది. అది ఆ వెలుగుకి మసి పట్టకుండా, బూడిద పట్టకుండా
జాగ్రత్త చేసుకోవటం, నిరంతరం ప్రజ్వరిల్లేలాగా చేసుకోవటం అది మన బాధ్యత. దానికోసం ఏం చేయాలి అని మాస్టర్ గారు చెప్పారో ఆ విషయాలు చూద్దాం. స్టిల్ వీఆర్ ఇన్ ద ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ డిసీజెస్. హీలింగ్ అంటే ఏంటి అసలు? ఎవరైనా చెప్తారా? అంటే గాయం కానీ ఏదైనా సమస్య మానడం, సమస్యలు అయితే మర్చిపోవడం, గాయం అయితే మానడం. ఇంకా వాళ్ళ ప్రెజెన్స్ లోనే మన బాధలన్నీ మర్చిపోతుంది. ఇంకా యథాస్థితికి రావడం, పూర్వం. ఇంకా నయం చేయడం. సరే, ఇలాగ బోల్డ్ ఆన్సర్స్ వస్తాయి. మాస్టర్ గారు ఇచ్చిన ఒక ఇదేంటనంటే, హీలింగ్ ఈజ్ టు హీల్ ద అఫ్లిక్షన్స్ ఆన్ ద స్పిరిచువల్, మెంటల్ అండ్ ఫిజికల్ ప్లేన్స్. మనం మన మీద కలిగిన పడుతున్న అనేక ప్రభావాలకి లోనై మన భౌతిక కక్షలో, మానసిక కక్షలో, ఈవెన్ ఆధ్యాత్మిక కక్ష అని ఒకటి చెప్పుకునే పని అయితే దానిలోనూ దెబ్బతింటుంటాం. అదిగో దాన్ని యథాస్థితికి తీసుకురావటం అని ఎవరో అన్నారే, అది హీలింగ్. అలానే వాళ్ళ ప్రెజెన్స్ లో హాయిగా ఉంటుంది అని అంటే దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ హీలింగ్ హ్యాపెనింగ్. ఆయన దగ్గరికి వెళ్తే నన్ను నేను మర్చిపోయాను, నా బాధలేని నాకు గుర్తు రాలేదు, దేర్ హ్యాపెండ్ సమ్ హీలింగ్. డిస్పెన్సరీకి వెళ్ళాను, నాకు ఆకలి తెలియలేదు, పొద్దున కొట్లాడిన తగులాట గుర్తుకు రాలేదు, నా నొప్పి నాకు తెలియలేదు, హాయిగా ఉండింది. ఇన్ దట్ ప్లేస్ ఏ హీలింగ్ ఎనర్జీ ఇస్ దేర్. సో ఇప్పుడు హీలర్ అంటే ఎవరు? హ్యూమనే కదా. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే బెటర్ కదా. Sure. ఒక ఆయన కలకత్తా కాళికని చూపిస్తున్నారు. కలకట్టాయేనా? నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, అమ్మవారిని కాదు. సరే, ఇంకా మ్యూట్ వీడియోస్ లో చాలా మంది ఉన్నారు. అబ్జెక్షన్ లేని వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఆన్ చేసుకోండి. అంటే ఆఫ్లైన్ చెప్పే దానిలో కొంచెం మనం మొహాలు కనిపిస్తుంటాయి కాబట్టి ఒక బెటర్ ఇంటరాక్షన్ ఉంటుంది వీడియో ఆన్లో ఉంటాయి. లేకపోతే ఏం చేస్తున్నామో తెలీదు. సార్ అమ్మా, నా వీడియో డిజేబుల్ అని వస్తుంది సార్. ఓహో, చూస్తాను. ఓకే, హీలర్ అంటే ఎవరు అని అంటే మనమే. మనకి మరి హీలింగ్ ఎబిలిటీ ఉన్నదా? ఒక మన దగ్గరికి వచ్చినటువంటి వాడికి స్పిరిచువల్ ప్లేన్లో ఒరే ఇలా పోరా అని చెప్పగలమా? వాడికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే దానికోసం మనం ఏమైనా చేయగలమా? ఊరట కలిగించగలమా? భౌతిక కక్షలో సరే మంది ఇవ్వగలమా? Perhaps we have been with an idea that we need to give a remedy. ఆ ఫిజికల్ ప్లేన్లో ఉన్నది ఏదో తగ్గిపోతుందనో తప్పిపోతుందనో మనం అనుకుంటున్నాం చాలా రోజులుగా. డాక్టర్ అంటే అంతే అనుకుంటున్నాం. బహుశా ఈ క్లాసులకు వచ్చిన తర్వాత, హోమియో చదువుకున్న తర్వాత కాస్త కూస్తో ఓ మానసిక కక్షలో కూడా మనం ఏదో చేయగలము, ఒక మందు ఇవ్వటం ద్వారానో మాట ద్వారానో
అన్నది అనుకుంటున్నాం. అండ్ స్పిరిచువల్ ప్లేన్లో మనం ఏమైనా చేయగలమా? అది మనకు ఆలోచనలోకి రాలేదు కదా ఇప్పటిదాకా. ఎవరికైనా వచ్చిందా? ఉంది గురుగారు. ఉంటే సంతోషం, మీరు గొప్పవాళ్ళు. మాకెవరికి లేదు అది, నాకైతే లేదు. అంటే ఈ న్యూ ఇయర్ హీలింగ్ చదువుకునే వరకు కూడాను డాక్టర్ అంటే ఏముంది, మందిస్తాడు, మందిస్తే ఉన్న రోగం ఏదో పోతుంది, దట్స్ ఇట్. అంటే థింకింగ్ అబౌట్ ఫిజికల్ ప్లేన్ అండ్ దెన్ మెంటల్ ప్లేన్. సో ఒక మనిషి వెనకాల, లోపల, లోతుల్లో ఆధ్యాత్మిక నేపథ్యం అన్నది ఒకటి ఉంటుందని, మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వాడికి కూడాను ఆ మార్గంలో కొంచెం ముందుకు నెట్టడానికి మనం ఏమైనా చేయగలమని నేను మొన్నటి వరకు అనుకోలేదు. ఆ పుస్తకం చదివే వరకు కూడాను, అది ఎప్పుడో చదివానులేండి. దానిలో మాస్టర్ గారు ఏమన్నారనంటే, మరి ఈ పని చెయ్యాలి అని అంటే మనం ఎలా ఉండాలి అంటే, గో బ్యాక్ టు దట్ స్టోరీ, రామకృష్ణ పరమహంస పిల్లాడు బెల్లం కథ, రైట్? ముందు మనం మారాలి. సో ముందు మన సంగతి మనం చూసుకోవాలి. మాస్టర్ గారు ఇచ్చిన డెఫినిషన్, a healer is one who relieves himself. ఫస్ట్ అది పెట్టారు ఆయన. ఆ తర్వాతనే అండ్ అదర్స్ అన్నారు. దేని నుంచి అని అంటే, ఫ్రమ్ సఫరింగ్ అండ్ ద సెల్ఫ్ కండిషన్ దట్ కాజెస్ సఫరింగ్. ఇది హీలింగ్ యాక్టివిటీ. హీలర్కి ఆయన ఇచ్చిన డెఫినేషన్ మళ్ళీ చూసుకోండి. హూ రిలీవ్స్ హిమ్సెల్ఫ్ అండ్ అదర్స్ ఫ్రమ్ సఫరింగ్ అండ్ ద సెల్ఫ్ కండిషన్ దట్ కాజెస్ సఫరింగ్. అంటే అర్థం ఏంటి? తనకు తాను మొదటి అర్థమైపోయింది, నన్ను నేను రిలీవ్ చేసుకోవాలి. రెండోది అర్థమైంది, ఎవడన్నా వస్తే వాడికి మందు ఇవ్వాలి, రిలీవ్ చేయాలి. ఆ మూడోది ఉంది చూడండి. మాస్టర్ గారి మాటలన్నీ ఇలాగే చమత్కారంగా ఉంటాయి. దేని నుంచి రిలీవ్ కమ్మంటున్నారని అంటే, రిలీవ్ ఫ్రమ్ ద సెల్ఫ్ కండిషన్ దట్ కాజెస్ సఫరింగ్ అంటున్నారు. అర్థం ఏంటి? నాకు తోచిన కాడికి, నాకు తట్టినంత వరకు మనం అప్పుడప్పుడు అంటున్నామే, అన్లెస్ యూ ఇన్వైట్, నో డిసీజ్ కమ్స్ టు యూ, సెటిల్స్ డౌన్ ఇన్ యువర్ కాన్స్టిట్యూషన్. మనం ఆహ్వానిస్తే తప్ప. అంటే మనం ఎంత దీనిలోనన్నా, సమస్యలోనన్నా ఉండనివ్వండి, మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మాట్లాడుతుంటామే, ఒక అదేంటి పాజిటివ్గా ఆలోచించరా బాబు అని ఊదర కొట్టేస్తుంటామే, అదన్నమాట. అండ్ ఇక్కడ పాజిటివ్గా ఆలోచించటం అని కాకుండా, ఎదురుగా ఓ హిమాలయాలు విరుచుకుపడుతున్నా, ఓ మెషిన్ గన్ అలాగా డబడబడబా పేలిపోతున్నా నట్ట నిబ్బరంగా ఉండగలిగేటటువంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే, కాస్త ఏ మహాభారతమో, రామాయణమో, భాగవతమో చదువుకుంటే వస్తుంది. అవన్నీ కాదులేండి, తీసేయండి. మీకంటూ ఎవరో కొంత గురు పరంపర ఉంటుందిగా ప్రతి వాళ్ళకి, మనకి. వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హియర్, మన డిస్పెన్సరీలో మనం మోర్ ఎఫిషియెంట్గా పని చేయాలి అని అంటే, శ్రీరామకృష్ణ కథామృతం తప్పనిసరిగా చదవండి. అలానే మనకి పున్నయ్య మాస్టర్ గారు, పున్నయ్య శాస్త్రి గారు అని ఉన్నారు. ఆయన శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అని ఒకటి రాశారు, 5 వాల్యూమ్స్లో ఉంటుంది, అదొకటి చదవండి. అలానే మాస్టర్ గారిని అనుచరించినటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఆయన జీవిత చరిత్రలో వాళ్ళకి తట్టిన వాళ్ళు ఉన్నటువంటి సన్నివేశాలని చాలా ఇచ్చారు, అవన్నీ కూడా చదవండి. అలానే స్వామి రామ, ఆయన లైఫ్ హిస్టరీ చదవండి. అలానే రమణ మహర్షి వారి జీవిత చరిత్ర, అలానే
హిమాలయ యోగులు. ఏం సార్ హోమియో క్లాసెస్ చెప్తున్నారా? అన్డౌట్. హిమాలయ యోగులు. తర్వాత అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. ఇవి చదవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాట్ ఐ ఫెల్ట్, ముందు మనం క్వాలిఫై అవుతాం. మనలో ఉండేటటువంటి మలినాలు అవి కొన్ని అలా మనకు తెలియకుండా వెళ్ళిపోతాయి. అండ్ వెన్ వీ బికమ్ ప్యూర్, మనం ఎదుటి వాళ్ళకి, మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాం. మన కోసం కాకపోయినా, సిన్స్ వీ హ్యావ్ మేడ్ అవర్ సెల్వ్స్ రెడీ ఫర్ వాలంటీరింగ్, వాళ్ళ కోసమైనా చదవాలి. చదవండి. ఇవన్నీ అన్ని మార్కెట్లలోనూ బాగానే దొరుకుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు వాటిని సంపాదించటంలో. ఆ తరువాత మరి హీలర్ కావటానికి నేనేం చేయాలి? హీలర్గా ఎదగడానికి నేనేం చేయాలి అని అంటే, ముందు నీకు తెలిసిన దాన్ని ఆచరించడానికి ప్రయత్నించమన్నారు మాస్టర్ గారు. బిగిన్ టు ప్రాక్టీస్ వాట్ యు నో. గంటల సేపు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. పొద్దున్నే స్నానం చేయరా ఒక సూత్రం. నేను 10 గంటల దాకా మడ్డి జిడ్డు మొహం వేసుకొని ఎదుట వచ్చిన వాడికి ఒరే పొద్దున్నే సూర్యుడు రాకముందే స్నానం చేయని చెప్తే ఏం మర్యాద? సో ఫస్ట్ పాయింట్, టు బి ఏ హీలర్, బిగిన్ టు ప్రాక్టీస్ వాట్ యు నో. అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక సజెషన్. దాన్ని మనం ఆదేశంగానే తీసుకుందాం, కేవలం ఉపదేశం కాకుండా. అంటే గురువులందరూ ఇలానే చెప్తారండి, నాకు తోచిన మాట నేను చెప్తున్నా, నీకు బుద్ధి పుడితే చెయ్యి. ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటుంది తైత్రీయోపనిషత్తు. అలానే చెప్తారు వాళ్ళంతా. మనం ఈ చెవులు జాగ్రత్తగా పెట్టుకుని వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హృదయానికి తీసుకుని ఆచరణ మొదలు పెడితే డెఫినెట్లీ we all will become very good healers in their path. ఆ తర్వాత ఒక ఆయన ఉన్నాడు, పొద్దున్న 4 గంటలకి బయలుదేరి దేశ సేవ చేస్తానంటాడు. చేస్తాడు. లేదు, ఒక అమ్మ ఉంది, పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో బయలుదేరి ఓ 4 ఇళ్ళు చక్కబెట్టి వాళ్ళ యోగక్షేమాలు విచారించి వస్తానంటుంది. తన ఇంట్లో మాత్రం కసు చిమ్ముకోదు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ముందు ఇల్లు చక్కబెట్టుకో అన్నారు. ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకుని తర్వాత మిగతా వాళ్ళవి చూద్దామన్నారు. తర్వాత ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ అదర్స్. ఇది ఒక సూత్రం. ఏంటా సేమ్ థింగ్? నీకేది గుడ్డో అంటే నీకేది మంచిది అనిపిస్తోందో అదే విషయం అవతలి వాడికి కూడా మంచిది. ఈ కాంటెక్స్ట్ లో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ విదుర నీతి. వన్స్ అగైన్ ఫ్రమ్ మహాభారతం చదవండి. అవి కులాలు మతాలు అలాంటి వాటికి సంబంధించింది కాదు. చిన్నప్పుడు నేర్చుకున్నామే ఒక పద్యం, ఎవరైనా అప్పచెప్తారా? 2 పద్యాలు బాగా నేర్పారు, కొట్టి కొట్టి నేర్పారు మాకు. నీ పాద కమల సేవయు ఒకటి, ఒరులేయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకునవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. ఎక్కడ రాలేదా మనకి పద్యం? మహాభారత పద్యం అది. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లోను 7th క్లాస్ లోపల ఈ పద్యం దాదాపుగా మన అందరం నేర్చుకున్నాం. దాంట్లో సారం ఏంటి? నాకేది మంచిదో మీకు కూడా అదే మంచిది. మాస్టర్ గారు ఈ వర్డ్స్ తోటి ఇచ్చారు, ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ యూ విత్ అదర్స్. తర్వాత దెన్
నేను హీలింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చా, మందులు ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చా? సిన్స్ we all have volunteered, that's strictly prohibited. మనం మనంతటా మనం సేవ కోసం ముందుకు వచ్చాం కాబట్టి రిమెంబర్ దట్ సేవ చేసుకోవటం అంటే నన్ను నేను ఉద్ధరించుకోవటం, నేను పక్కవాడిని ఉద్ధరించేది ఏం ఉండదు, ఏదో అనిపిస్తుంటుంది అంతే. ఆయన భగవద్గీతలో చెప్పిలా ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ఎవడి బాగు వాడే చూసుకోవాలి. ఇవన్నీ ఏంటనంటే మనం చేసేవన్నీ కూడా కైండ్ ఆఫ్ కెటలిస్ట్ అంతే, కెటలిటిక్ వర్క్ చేస్తుంటాం మనం. ఆ కెటలిటిక్ వర్క్ లో నేనేమైనా సంపాదించుకోవచ్చా, డబ్బులు తీసుకోవచ్చా? యాజ్ వి ఆల్ హ్యావ్ అదర్ మీన్స్ ఆఫ్ లైఫ్, మనందరికీ ఆకలి తీర్చడానికి వేరు వేరు అవకాశాలు, వృత్తులు ఇవ్వబడ్డాయి కాబట్టి ఇక్కడ డబ్బు ప్రసక్తి లేదు. అయితే there are instances where కొంతమంది ఇలాగా నేర్చుకుని కమర్షియల్ ప్రాక్టీస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ మాస్టర్ గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఒక వరం ఇచ్చారు, నీ బాధ్యత అంతా నాదే అన్నారు, నీ పనులన్నీ నేను చేసి పెడతాను రా అన్నారు. వెన్ యూ కమర్షియలైజ్ ఇట్, మన బాధ్యత మాస్టర్ గారిది కాదు. దానిలో వచ్చేటటువంటి తప్పు ఒప్పులకి సంపూర్ణమైన బాధ్యత మనదే. వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కోవలసింది మనమే. అండ్ దేర్ we never get మాస్టర్స్ హెల్పింగ్ హ్యాండ్, రాదు. మరి అలా కాకుండా ప్రొఫెషనల్ గానే డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకుంటారు కదా అని అంటే వాళ్ళకి అది లైవ్లీహుడ్, మనకు కాదు. నేను నా పొట్ట ఆకలి పాఠం చెప్పి తీర్చుకుంటున్నాను కాలేజీలో, డిస్పెన్సరీలో మంది ఇచ్చి కాదు. డిస్పెన్సరీలో మంది ఇవ్వడం వల్ల నాకు 10 పైసలు వస్తాయి అని నేను ఆశిస్తే ఐఎమ్ టోటలీ అన్ఫిట్, పనికిరాము ఇక్కడ. ఇది ఒకటి కొంచెం కాషన్ మాస్టర్ గారు ఇచ్చారు. తర్వాత అప్పుడప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రాక్టీస్ ద ఆర్ట్ ఆఫ్ హీలింగ్ యాజ్ పర్ నీడ్, నాట్ యాజ్ పర్ టేస్ట్. నేను రేకి నేర్చుకున్నాను, కనపడిన ప్రతివాడికి కూడా రేకి అంటే తెలుసు కదా, ఏ కైండ్ ఆఫ్ ప్రాణిక్ హీలింగ్ మెథడ్ అది. కనపడిన ప్రతివాడికి కూడాను నేను చేస్తాను రా అని చెప్పి వాడిని కూర్చోబెట్టి చేతులు ఇటు అటు తిప్పి నో, యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. వాడికి నిజంగా అవసరం ఉండి ఇఫ్ యు ఆర్ అప్రోచ్డ్ దెన్ ఏదైనా చేయండి. అది ప్రాణ ప్రమాదమైన పరిస్థితి అయితే తప్ప మిగతా సందర్భాల్లో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. బోర్ కొడుతుందా? మాస్టర్ గారు ఇచ్చిన ఈ సూత్రాలు కూడా చెప్పుకుని ఇంకా మనందరికీ ఇంట్రెస్ట్ ఏంటంటే దేనికి ఏం మంది వేస్తే తగ్గుతుంది అని తెలుసుకోవటం ఇంట్రెస్ట్. దానికి ముందు ఇదంతా చాలా పూర్వరంగం, సాధన కూడాను. సో నెక్స్ట్ సూత్రం ఏమిచ్చారు అని అంటే, మన దగ్గరికి బోల్డ్ మంది వస్తారు కదా, డిఫరెన్సెస్ ఉంటాయి, సోషల్గా ఉంటాయి, ఎకనామిక్గా ఉంటాయి, రిలీజియస్గా ఉంటాయి, పొలిటికల్గా ఉంటాయి, జియోలాజికల్గా ఉంటాయి. ఇగ్నోర్ ఆల్ దోస్ డిఫరెన్సెస్. వాటి జోలికి పోకండి, వాటి మీదికి మీ మనస్సుని ప్రసరింపనీకండి. వాటి మీదికి మనస్సు వెళితే అది కలికి మనం చోటిచ్చినట్టు. అందరినీ సమానంగా ట్రీట్ చేయమని ఉపదేశం. దెన్ ఇది మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ అనుకోండి. ఆయన ఇచ్చిన వర్డింగ్, డు నాట్ మిస్బిహేవ్ విత్ మనీ, ఆపర్చునిటీ అండ్ సెక్స్. ఇక్కడ నేను పెద్దగా మాట్లాడట్లేదు. గతి తప్పి ప్రవర్తించకండి అని ఒక్క మాటలో తేల్చేశారు. దెన్ ద నెక్స్ట్ వన్, be loyal to your colleagues and other healers. మనం ఒక హీలింగ్ యాక్టివిటీలోకి దిగినప్పుడు వితౌట్ ఎనీ సెల్ఫిష్ ఇంటరెస్ట్స్ దానిలోకి మనం ప్రవేశించినప్పుడు, అండ్ we become member of a team of healers. వాళ్ళందరికీ కూడా
లాయల్గా ఉండమంటున్నారు, నిబద్ధతతో ఉండమంటున్నారు. అలాగే బీ లాయల్ టు ద సెంటర్ ఆఫ్ యువర్ లెర్నింగ్. మీకు ఏదైతే విద్యనిస్తుందో ఇది ఏ రకంగానైనా తీసుకోండి. ఈ మెడికల్ ఇదనే కాకుండా, అంటే ఈ క్లాసులనే కాకుండా, హోమియో అనే కాకుండా, మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన బోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడాను మనం లాయల్గానే ఉండాలి. నేను ఒక స్కూల్లో చదువుకుంటూ దాంట్లో ఎగిరి బల్ల ఎరగొట్టకూడదు, ఎరగొట్టి కామ్గా దాన్ని ఏదో భద్రంగా ఉన్నట్టు అతికిచ్చి పెట్టి రాకూడదు యువతలకి. ఇలాంటివి అన్నమాట. అండ్ దెన్ ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి సజెషన్ ఇది, డు నాట్ సాక్రిఫైస్ ప్రొసీజర్. డు నాట్ సాక్రిఫైస్ ప్రొసీజర్ టు ఆనర్ అదర్స్. ఇది మాస్టర్ గారు ఆయన జీవిత చరిత్ర మనం చదివితే చాలా చోట్ల కనిపిస్తుంది. నేను డిస్పెన్సరీలో కూర్చున్నాను, నాతో పాటు రోజు కాలేజీలో కనపడే లెక్చరర్ మందుకు వచ్చారు. క్యూ తప్పించి వాళ్ళని పిలిచి ఇవ్వాలా? ఇస్తే వాళ్ళని గౌరవించడానికి ప్రొసీజర్ని వైలేట్ చేసినట్టు. అది వద్దంటున్నారు మాస్టర్ గారు. ఈ విషయంలో నాకు శత్రువులు చాలా మందే ఉన్నారండి. మా ప్రిన్సిపల్ గారు మందు అడిగారు, నేను తెచ్చిస్తానా అని అంటే ఇవ్వను అన్నాను. డిస్పెన్సరీకి రమ్మన్నాను అంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఇక్కడ నన్ను డినై చేశారు అని నన్ను ఇబ్బంది పెట్టట్లేదు ఎవరు. ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్. నేను కాలేజీలో మందిస్తే ఎక్కడ తారసపడితే అక్కడ మందు అడిగే వాళ్ళు ఉంటారు సరదాగా, అంతే సరదాగా జవాబు చెప్తాను. అక్కడికి తీసుకెళ్ళి కానీ అక్కడే మందు చెప్పి షాప్లో కొనుక్కోండి అని చెప్పడం కానీ చెయ్యను. చేస్తే ఏంటి, ప్రొసీజర్ వైలేట్ చేసినట్టు. అలానే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, మనం పేషెంట్ని డిస్పెన్సరీకి పిలవటం అన్నది ఆల్వేస్ బెటర్. ఏం చేత అనంటే డిస్పెన్సరీలో ఉండేటటువంటి హీలింగ్ ఎనర్జీ, దట్ వైబ్రేషన్, రైట్, దట్ థాట్ఫుల్నెస్ మనకి బయట ఉండదు. అందుకని ఎంత క్రిటికల్ అయితే అంత ఫ్రీక్వెంట్గా వాళ్ళని డిస్పెన్సరీకి పిలిపించండి, అంత ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ ఉండేలాగా చూడండి. నెలలు మందించి తోసేయటం కాదు. తరువాత ఏవేవో చెప్తుంటారు మనకి తారసపడ్డవాళ్ళు. మనం వాలంటీరింగ్ చేస్తున్నాం కదా, కొన్ని మనకి ఇన్బిల్ట్గా మన నేచర్లో ఎదుటివాడికి సహాయం చేసే గుణం ఉన్నది అనుకోండి, లేదనుకోండి అలవాటు చేసుకుందాం. ఆ గుణం ఉన్నదనుకోండి, మనం దేనికి స్పందించాలి? ఎదుటివాడు కోరుకునేదానికా, వాడికి అవసరమైన దానికా? అంటే వాడికి ఏది అవసరమో అది మాత్రమే, వాడు కోరుకునే దాని కోసం కాదు. ఏంటంటే లిజన్ టు వాట్ అదర్స్ నీడ్, నాట్ టు దేర్ డిజైర్స్. ఇది ఒక సూత్రం మనం హీలర్గా ఎదగడానికి. తర్వాత మాస్టర్ గారు తమాషాగా ఒక ఇది చెప్తారు. నాబోటి వాడు ఒక గెస్ట్ ఇంటికి వెళ్ళాట, 3 గంటలకి ఇంత తుండుగుడ్డ కట్టుకున్నాడు. తెల్లారుజామున వీడి మడిపెట్ట బిచాణ అంతా హాల్లో పరిచిపెట్టాడు. మిగతా వాళ్ళు నిద్రపోవాలా అక్కర్లేదా? వీడి దానికి తోడు వీడికి గొంతు పెద్దది, ఎత్తుకున్నాడు ఏదో ఒకటి. మిగతా వాళ్ళు నిద్రపోవాలా వద్దా? వాళ్ళు కర్మశాలి నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు అనుకోండి, లేదా ముందు రోజంతా నైట్ డ్యూటీ చేసి ఈ రోజు రెస్ట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆల్టర్నేట్ డేస్లో ఆఫ్లు ఉంటాయి, అలాంటి వాళ్ళు అనుకోండి, లేదా పసిపిల్లలు ఉన్నారు అనుకోండి, నా రొటీన్తో ఆ గెస్ట్ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే హక్కు నాకెక్కడిది? లేదు, ఉండదు. అది హీలర్గా ఎదగాలంటే తప్పనిసరిగా పాటించాలి అన్నారు మాస్టర్ గారు. డు నాట్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్స్ విత్ యువర్ రొటీన్. తరువాత
ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే డోంట్ అపియర్ అన్యూజువల్. ఏదో విచిత్రంగా కనిపించకండి. దేంట్లో సార్? డ్రెస్ చేసుకోవటంలో కానీ, మాట తీరులో కానీ, మన మేనర్స్లో కానీ, మనం ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపుల్స్లో కానీ మనం అన్యూజువల్గా వింత జీవుల్లాగా కనపడకూడదట. ఇవి కొన్ని సజెషన్స్ మన మాస్టర్ గారు ఇచ్చినవి. ఇవన్నీ పాటిస్తే మీరు హీలర్గా ఎదుగుతారా అన్నారు ఆయన. ఇంకొంచెం ముందుకెళ్ళి దట్ హీలింగ్ మ్యాగ్నెటిజం మనకి కావాలి అని అంటే ఏం చేయాలి అని కూడా కొన్ని సూత్రాలు ఇచ్చారు. రెగ్యులేట్ ద అవర్స్ ఆఫ్ వర్క్, రెస్ట్, స్లీప్, ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రేయర్. ఒకే టైంకి ప్రేయర్ చేయండి. మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూస్తున్నట్టయితే, ఆలోచిస్తున్నట్టయితే దానికి ఒక టైం కేటాయించుకోండి. మీ నిద్ర, మీ విశ్రాంతి, మీరు చేస్తున్న శ్రమ వీటన్నింటినీ రెగ్యులేట్ చేసుకోండి. వీలైనంత వరకు ఒకే టైం. మనకు ఆఫీస్ టైమ్స్ అందుకేగా ఉన్నాయి. తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఒక విషయం మీద పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్ ఉంది. కాసేపు మాట్లాడు, కాసేపు వాదులాడు, కాసేపు తగులాడు. చివరికి వాడు ఈల్డ్ అవ్వలేదు అనుకోండి, పోన్లే అనుకో. ఇది చెప్పారు మాస్టర్ గారు. ఏంటంటే లివింగ్ ఆఫ్ డిసగ్రిమెంట్. తర్వాత సర్వ్ ఆల్ until you forget that you are serving. అందరికీ సేవ చేయమన్నారు. అందరికీ ఎట్లా చేస్తాను సార్? అవసరాన్ని బట్టి, మనకున్న లిమిటేషన్స్ని బట్టి. ఓ మాట సాయం చేయటం కూడాను సేవే కదా. తర్వాత డైలీ మెడిటేషన్ చేయమన్నారు. ధ్యానం చేయమన్నారు. మనకి ప్రేయర్లో అప్రయత్నంగా ధ్యానం సిద్ధిస్తోంది. అందుకని అందరూ ఆ ప్రేయర్ చేయటానికి అలవాటు పడండి, అలవాటు చేసుకోండి, టైంకి చేయండి. తర్వాత ప్రాక్టీస్ గాడ్ మైండెడ్నెస్ అన్నారు. చిన్న చిన్న మాటలే. ప్రాక్టీస్ గాడ్ మైండెడ్నెస్ అంటే నిన్న మొన్న చెప్పుకున్నామే, లాస్ట్ లో ఉన్నటువంటి ఐ యామ్ అన్నది ఇమ్యూన్ అన్నాను చూడండి. నాలో ఐ ఉంది, మీలో ఐ ఉంది. ఆ నేను అన్నటువంటి ఎలిమెంట్ అందరిలో ఉన్నది కదా. అంటే అందరిలోనూ వాడు ఉన్నట్టే కదా. అందువలన ఎదుటివారి ప్రతి ప్రవర్తనలో, వాళ్ళ ప్రతి ఇంటరాక్షన్లో భగవంతుణ్ణి భావించమన్నారు. దీన్నే అంతర్యామి ఉపాసన అన్నారు. మనం ఆ స్థితిలో ఎంతసేపు నిలబడతాం అన్నది మన సాధన మీద ఉంటుంది. అందుకని డైలీ ప్రేయరు, పూజ ఇలాంటివన్నీ చేసుకోమన్నారు. ఎవరికి తగ్గవి వాళ్ళు, ఎవరి ఇంటి సంప్రదాయం ప్రకారం వాళ్ళు. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఒక ప్లెజెంట్ హ్యూమర్ అలవాటు చేసుకోమన్నారు. ఒక ఆహ్లాదకరమైనటువంటి హాస్యం దాన్ని అలవాటు చేసుకోమన్నారు. అది మాటలో కానీ, చేతలో కానీ, అవతలి వాడికి నొప్పి తగలకూడదు, వాడు హాయిగా నవ్వుకోగలగాలి. పక్కవాడి మీద మనం ఏదో జోక్ వేస్తే దీన్ని అలవాటు చేసుకోమన్నారు. దానిలో ఏంటి అని అంటే, అలాంటి హాస్యం మన ఇన్స్ట్రక్షన్ని తీసుకునేందుకు అవతలి వాడిని రెడీ చేస్తుందిట. ఇట్ మేక్స్ అదర్స్ రెడీ టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అడ్వైస్. ఇవి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సూత్రాలు మనం హీలర్గా ఎదగడానికి.
సో ఇప్పటిదాకా బోర్ కొట్టింది అనుకుంటాను, మరీ సుత్తి కొట్టాము అనుకుంటాను. బట్ ఇవన్నీ మీరు ఎంతవరకు రాసుకున్నారో ఇప్పుడు ఆన్లైన్ దీనిలో ట్రై టు మేక్ ఇట్ అవుట్. కెంట్ గారు ఇచ్చిన సజెషన్స్, మాస్టర్ గారు ఇచ్చిన సజెషన్స్ తప్పనిసరిగా మనం మనసుకి హృదయానికి తీసుకుని ఆచరణలో పెట్టగలిగితేనే క్రానిక్ డిసీజెస్ని ట్రీట్ చేయటానికి కావాల్సిన ఎబిలిటీస్ మనకి అందుతాయి అన్నది నా ప్రగాఢ విశ్వాసం. దాన్ని ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నిద్దాం. అండ్ దెన్ షిఫ్టింగ్ ఓవర్ యాజ్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ డిసీజెస్, గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్. మనకి ఇప్పుడు మన చెస్ట్ బాక్స్లో సుమారుగా 300 రెమెడీస్ ఉన్నాయి, కానీ ఇంకా బోలెడు రెమెడీస్ ఉన్నాయి. వీటిని చదువుకోవడం ఎలా సార్? చూస్తేనే భయం పుడుతుంది, మెటీరియా మెడికా చూస్తేనే. చదివేటప్పుడు ఏదో చదువుతాం, గుర్తుపెట్టుకోవడం ఎలాగా? హౌ టు రిమెంబర్, హౌ టు రికలెక్ట్, ఇవి పెద్ద సమస్య వాస్తవానికి. అంటే ఓ పెద్ద స్పెషలిస్ట్ కన్నా కూడా, అంటే అలోపతిక్ సిస్టమ్, అలోపతి అని కాదులేండి, ఏదైనా ఒక వైద్య విధానంలో చాలా గొప్ప ఎక్స్పర్ట్ అనుకున్నటువంటి వాడికి కూడాను మనం ఈ మెటీరియా మెడికా ఇచ్చి చదివి చెప్పరా అని అంటే అమ్మ బాబోయ్ అంటాడు. అది కొంచెం కష్టంగా ఉంటుంది. మరి వాళ్ళు ఆ మహానుభావులు అది ఎట్లా పట్టుకున్నారో, ఎలా రాశారో, ఎలా మనకు డ్రగ్ పిక్చర్స్ ఇచ్చారో, ఎంత తపస్సు అది. సో మన పరిధిలో మన చిన్న బుర్రలతోటి ఒక ప్రయత్నం చేయటానికి గ్రూపింగ్ ఉపయోగపడుతుంది. స్లోగానే వెళ్తాను, నోట్ చేసుకుంటూ రండి. ఫస్ట్ గ్రూప్ మినరల్ గ్రూప్, అంటే ఖనిజ లవణాల నుంచి తయారు చేసుకున్నటువంటి మందులు, లేదా లోహాల నుంచి, మెటల్స్ నుంచి తయారు చేసుకున్న మందులు, లేదా సమ్ అదర్ కెమికల్స్ వాటి నుంచి తయారు చేసుకున్నవి. ఇందులో ఆర్గానిక్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ ఉంటాయి. ఆర్గానిక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోవెస్, కార్బో యానిమాలిస్, లాక్టిక్ యాసిడ్, పెట్రోలియం, ఇలాంటివన్నీ ఆర్గానిక్ అన్నమాట, అంటే జీవుల నుంచి వచ్చినవి. ఇక ఇన్ఆర్గానిక్ ఉన్నాయి, దోస్ ఆల్ ఆర్సెనిక్ రెమెడీస్, యాంటీమనీ రెమెడీస్, అంటే యాంటిమ్ టార్ట్, యాంటిమ్ క్రూడ్, యాంటిమ్ మార్స్ ఇలాంటివి. మెర్క్యూరీ రెమెడీస్, జింకమ్ రెమెడీస్, ఇలాంటివన్నీ మినరల్ కింగ్డమ్ నుంచి తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ కేటగిరీ ప్లాంట్ కింగ్డమ్ నుంచి. మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్లో మొక్కలే బోలెడు. సో ఆల్సో మన చెస్ట్లో 60% వరకు మందులన్నీ కూడాను ప్లాంట్ ప్రోడక్ట్సే, ప్లాంట్స్ నుంచి తయారు చేసినవి. మేబీ ఫ్రమ్ ద హోల్ ప్లాంట్, కొన్నిసార్లు సీడ్, కొన్నిసార్లు రూట్, కొన్నిసార్లు లీవ్స్, కొన్నిసార్లు ట్విగ్స్, రకరకాలు. ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన వాటిల్లో చూడండి, ఆర్నికా మాంట్, చైనా, బెల్డోనా, బ్రయోనియా, రూస్టాక్స్, పైసియామస్, ఇవన్నీ మనకి బాగా పరిచయమైన చాలా ప్లాంట్ రెమెడీస్. అండ్ దెన్ దోస్ ఫ్రమ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్స్ నుంచి, వాటి సెక్రెషన్స్ నుంచి కానీ, వాటి స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ నుంచి కానీ తీసుకుని తయారు చేసిన మందులు. వన్ ఈజ్ ఎపిస్మెల్, తరచూ వినపడే లెకసిస్, టారెంచులా, క్రోటాలస్, ఎస్టేరియస్ రూవెన్స్, సెపియా, ఇలా చాలా. ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీ నోసోడ్స్ అంటాం. నోసోడ్స్ ఏంటంటే వ్యాధిగ్రస్తుడి దేహ భాగాల నుంచి కానీ, లేదా ఒక కణజాలం నుంచి కానీ, లేదా స్రావం నుంచి కానీ తయారు చేసుకున్నటువంటి మందు నోసోడ్. నోసోడ్ పడకుండా ట్రీట్మెంట్ కంప్లీట్ కాదు అన్నది ఒక సూత్రం.
తర్వాత మాట్లాడుకుంటాం. జస్ట్ ముందు లిస్ట్ మాత్రమే. అండ్ సమ్ ఆర్ బేసిక్ నోసోట్స్, వెరీ ఫండమెంటల్. బ్యాసిలినం, మెడోరినం, సిఫిలినం, ట్యూబర్క్యులినం, సోరినం. ఇవి బాగా ప్రూవ్ అయినటువంటి మందులు. టోటల్గా ఓల్ ప్రూవింగ్స్ ఉన్నాయి వీటికి. ఆ తర్వాత ఎక్సాంథెమ్ నోసోట్స్ అంటారు. అంటే ఎరప్షన్స్ నుంచి తీసుకుని తయారు చేసిన నోసోట్స్ కొన్ని ఉన్నాయి. లైక్ యాంథ్రాసినం, పెర్ట్యూసిన్, ఇన్ఫ్లుయెన్జినం, వారియోలినం, ఇలాంటివి. కొన్ని నెక్స్ట్ ఐసోపతిక్ నోసోట్స్ అంటారు కొన్ని. అవి స్టెఫైలోకాసిన్, న్యూమోకాసిన్, స్ట్రెప్టో. కొంచెం స్లోగా చెప్పరా. ఓకే. ఐసోపతిక్ నోసోట్స్ అంటే దట్ ఓల్ బ్యాక్టీరియాను, ఓల్ మైక్రోబ్ను తీసుకొని తయారు చేసినవి. కాసినం, న్యూమోకాసినం, స్ట్రెప్టోకాసినం. అంటే ఇవన్నీ బ్యాక్టీరియాలో డిఫరెంట్ టైప్స్. మనం టైం పర్మిట్ చేస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీ అయిపోయిందమ్మా. నెక్స్ట్ కేటగిరీ సార్కోట్స్ అంటాం. అంటే ఇవి ఆరోగ్యంగా ఉన్నటువంటి దేహ భాగాలను తీసుకుని లేదా వాటి స్రావాల నుంచి తయారు చేసుకున్న మందులు. మనకి బాగా పరిచయమైనది ఒకటి లెసితిన్ అనేస్తుంటాం. అలానే థైరాయిడినం, అలానే అడ్రినలిన్, పిట్యూటరీ, ఓవా, టెస్టిస్, ఇలా కొన్ని మందులు ఉన్నాయి. we use them rather rarely. ఆ తర్వాత ఇంకొకటి ఇంపాండరబిలియా అని ఉన్నాయి. ఇంపాండరబిలియా, IMPONDERBILIA. ఇవేంటంటే దానిలో మనం మెటీరియల్ పట్టుకోలేము. సపోజ్ ఎక్స్రేను ఉపయోగించి మెడిసిన్ తయారు చేసుకున్నాం అనుకోండి, we called it ఎక్స్రే. అలానే అయస్కాంతాన్ని ఉపయోగించి తయారు చేసుకున్నాం, మ్యాగ్నెటాస్. కరెంట్ను ఉపయోగించి తయారు చేసుకున్నాం, ఎలక్ట్రిసిటాస్. దెన్ గామా రే, అది కూడా తయారు చేశారు. ఇప్పుడు మొత్తం ఎన్ని క్లాసెస్ వచ్చాయి చూడండి. మినరల్స్, ప్లాంట్ ప్రోడక్ట్స్, యానిమల్ ప్రోడక్ట్స్, దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోసోట్స్, దెన్ సార్కోట్స్, అండ్ దెన్ ఇంపాండరబిలియా. నా వేళ్ళకి 6 వచ్చాయి, అంతేనా? అంటే నోసోట్స్ లో రకాలు తీసేయండి. అంతే సార్ 6. ఇప్పుడు సార్ ఇది సరే నోట్ సోర్స్ లో ఎక్స్టానమస్ అన్నారు కదా, అది ఎగ్జాంథెమ్ అన్నాను. అంటే ఏంటంటే ఎరప్షన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒక గుల్ల లాంటిది వచ్చింది అనుకోండి, దాన్ని చిదుగు నుంచి తయారు చేసుకున్న మందులు అన్నమాట. ఓకే. మనం కొంచెం డీటెయిల్డ్ గా మళ్ళీ మాట్లాడుకుంటాం.
సో ఇప్పుడు ఓకే మన సార్. స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు ఉన్నారు అనుకోండి. 6th క్లాస్ పిల్లలకి ఇవి కామన్ ఫీచర్స్ అని మనం చెప్పగలమా? పోనీ 9th వాళ్ళకి ఇవి కామన్ చెప్పగలమా? చెప్పలేము. ఆలోచించండి. అంటే కొన్ని చెప్పగలుగుతాం 9th అంటే కొన్ని చెప్పగలం కదా, అవునండి, కొన్నైనా కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి. సో మనం 6th నుంచి 10th వరకు అవి 5 గ్రూప్స్ ఆఫ్ మెడిసిన్ అనుకుంటాం. ప్రతి గ్రూప్ లో ఉండేటటువంటి మెడిసిన్స్ అన్నింటికి ఒక కామన్ స్పేర్ ఆఫ్ యాక్షన్ ఉండవచ్చు, ఒక కామన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉండొచ్చు, ఒక కామన్ టోటాలిటీ ఉండవచ్చు. కామన్ టోటాలిటీ ఆఫ్ కోర్స్ దీనికి లిమిట్ ఎక్కువ. అంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ రెమెడీస్ సపోజ్ యాసిడ్స్ చదువుకుందాం. యాసిడ్స్ అన్నింటికి కామన్ గా ఉండే కొన్ని సిమ్టమ్స్ ని మనం రాసుకున్నాం అనుకోండి. సో నేను విడివిడిగా ఇండివిజువల్ గా యాసిడ్ ఎసిటిక్ చదువుతాను, యాసిడ్ సల్ఫ్ చదువుతాను, యాసిడ్ నైట్రిక్ చదువుతాను, యాసిడ్ మూర్ చదువుతాను. 4 యాసిడ్లు చదువుకున్నా. 4ంటిని విడివిడిగా గుర్తు పెట్టుకోవడం కష్టం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 4ంటికి కామన్ గా ఉండే లక్షణాలు ఇవి ఒక చోట పడేసుకుంటా రాసుకుని. ఈ 4 ఎక్కడ డిఫర్ అవుతాయి అన్నది ఆలోచిస్తాను. ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుందా అప్రోచ్? ఖచ్చితంగా అవుతుంది. అందుకోసం ఈ గ్రూపింగ్ అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ఓకే కూడాను ఏంటంటే నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పుకుంటాం. ఇది కొంచెం లెంగ్దీ ప్రాసెస్. Sure. హోప్ వి ఆల్ కంటిన్యూ అవర్ జర్నీ. ఎప్పుడు అయిపోతాయి సార్ ఈ క్లాసులని ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా అంటే అందుకే సిలబస్ పెట్టాను. సో మనం కంటిన్యూ చేయదలుచుకుంటే ఈ వర్క్ని we will take up this. ఆ తర్వాత మాస్టర్ గారు ఇచ్చినటువంటి టైం 9:15 దాటింది. ఇంకో 15 minutes ఓకేనా? ఓకే ఓకే. ఈయన వస్తే క్లాస్ వదలడు, రాడు, వస్తే వదలడు అనుకుంటున్నారా? లేదు సార్. అదే ఓకేదండి. సో ఈ 15 minutes లో ఆక్యుపేషనల్ రెమెడీస్ కొంచెం గుర్తుపెట్టుకుందాం. వి ప్రొసీడ్ విత్ డిఫరెంట్ అప్రోచెస్. జస్ట్ మెటీరియా మెడికని బట్టి వేసి దాన్ని లోపలేసుకుని రుబ్బేద్దాం, మళ్ళీ బయటికి తీసుకొద్దాం అన్నది కాకుండా మాస్టర్ గారు ఇచ్చినటువంటి లైన్లో ఆయన చాలా సింపుల్ క్లూస్ ఇచ్చారు, సింపుల్ కీస్ ఇచ్చారు. అవి పట్టుకుని పోతే చాలు ఈ జన్మకి, చాలా ఎక్కువ. సో ఆక్యుపేషనల్ రెమెడీస్. నటులు గాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి గొంతు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సోర్ థ్రోట్ ఆఫ్ సింగర్స్ అండ్ యాక్టర్స్. ఒక 4-5 మందులు అక్కడ రాసేసుకోండి. ఆరం ట్రిఫిలినం, అర్జెంటమ్ నైట్రికం, ఫాస్ఫరస్, సార్ ఒకసారి అర్జెంటమ్ నైట్రికం, ఫాస్ఫరస్. ఏం హరిణి వింటున్నావా? వింటున్నా అన్నయ్య. కాస్టికం, ఆర్నిక. అంటే మనకు ఒక ఎలా చెప్పను, ఒక సింపుల్ దారి దొరికినట్టేనా. ఓ పేషెంట్ వచ్చారు, ఆవిడ మంచి సింగరు, మొన్న త్యాగరాయ ఉత్సవాల్లో పాడొచ్చింది. నేను ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నాను. నిన్నంతా ఓ ఓ అని పాడొచ్చింది, ఇవాళ గొంతు అనడానికి రావట్లా. ఈ 5 ఆలోచించుకుంటే చాలు కదా. అలా మనం కట్ షార్ట్ చేసుకుంటూ పోదాం. ఇవి మాస్టర్ గారు ఇచ్చినవే, దీనిలో నా సొంత పెత్తనం ఏం లేదు. కొంతమంది పుస్తకాలు పురుగులు ఉంటారు, బుక్ వర్మ్స్. చాలా సందర్భాల్లో
యూనివర్సిటీస్లోనూ పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే రీసెర్చ్లో మునిగిపోయి ఉంటారు చూడండి, వాళ్ళందరూ అన్నమాట. నక్స్వామిక, కాక్యులస్ ఇండికస్. సార్ మళ్ళీ చెప్పండి. కాక్. నక్స్వామిక, ఓకే. కాక్యులస్ ఇండికస్, COCCULUS, ఆర్ సింపుల్ గా కాకులస్ అని కూడా అనొచ్చు. ఇండికా. తర్వాత ఇమిగ్రెంట్స్, ఒక కొత్త ప్లేస్కి వెళ్తే మోషన్ అవనటువంటి వాళ్ళు, మెన్సెస్ సప్రెస్ అయిపోయేటటువంటి వాళ్ళు, ప్లాటినా. తర్వాత ఆయన పేరు ఆత్రేయ. పాట రాసి చంపుతట, రాయకుండాను చంపుతట. లిటరరీ పీపుల్ వీళ్ళంతాను. బ్రెయిన్ ఫ్యాగ్ అంటారు చూడండి, మెదడు అలసిపోయింది. బ్రెయిన్ ఫ్యాగ్ ఆఫ్ లిటరరీ పీపుల్. అలానే చదివి 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 తీరా ఎగ్జామ్కి వెళ్ళాక ఏం బయటికి రాదు చూడండి పిల్లలు, అలాంటి ఫ్యాగ్, బ్రెయిన్ ఫ్యాగ్. పిక్రిక్ యాసిడ్. క్రిక్ ఆర్ యాసిడ్ పిక్రిక్. తర్వాత ఫౌండ్రీ మెన్ అంటే మెటల్స్ తో డీల్ చేసే వాళ్ళందరూ, ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు. మెర్క్యూరీ. తర్వాత ఆస్థమా ఆఫ్ సెయిలర్స్. నావికులకు, ప్రత్యేకించి సముద్రపు నావికులకు వచ్చేటటువంటి ఆస్తమా, బ్రోమియం. బ్రోమియం. ఒకసారి రిపీట్ చేస్తారా? నావికులు అన్నారు కదా. అదే నావికులు అన్నారు. ఆస్థమా ఆఫ్ సెయిలర్స్, బ్రోమియం. తర్వాత నర్వస్నెస్ ఆఫ్ సింగర్స్ అండ్ స్పీకర్స్. జెల్సీమియం, GELSEMIUM. ఒకసారి స్పెల్లింగ్ రిపీట్ చేస్తారు సార్? జెల్సీమియం, SEMIUM. స్టోన్ కటర్స్, మాసన్స్. సైలిషియా. Sir, stone cutters and మేస్త్రీలు అండి, మాసన్స్, MASONS. సైలిషియా. స్టూడెంట్స్ హెడేక్, ఇందాకటి పిక్రిక్ యాసిడ్. సరిగ్గా వ్యాన్ వచ్చే టైంకి అమ్మ తలకాయ నొప్పి అంటాడు వీడు, ఆ టైప్. తర్వాత డిస్పెప్సియా ఆఫ్ డ్రంకర్స్. స్టూడెంట్ హెడేక్ ఒకసారి చెప్పరా? పిక్రిక్ యాసిడ్ అండి. ఓకే సార్. డిస్పెప్సియా, ఆకలి లేకపోవటాన్ని డిస్పెప్సియా అంటాం.
dyspepsia of drunkards, sulfuric acid. Then painters and press workers. Painters and press workers. Plumbermet. Then mine workers. గనుల్లో పనిచేసేవాడు. సల్ఫర్. ఇవి కొన్ని మాస్టర్ గారు ఇచ్చారు, మాస్టర్ ఈకే గారు. వీటిని పట్టుకుని వెళ్ళటం కూడా మనకి క్లినికల్ ప్రాక్టీస్ లో బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టి వదిలేయండి. లీడింగ్ ట్రయోస్. లీడింగ్ ట్రయోస్, TRIOS, ట్రయోస్. ఇవి మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం. అంటే మనకి సబ్జెక్ట్ ని సింప్లిఫై చేయడానికి మాస్టర్ గారు ఇలాంటి కోడింగ్ అంతా ఇచ్చారు అనుకుంటాను. అనుకోవటం కాదు, ఇచ్చారు అంతా. అంటే పర్ సపోజ్ ట్రయో ఆఫ్ సన్ స్ట్రోక్ అంటే ఆ 3 మందుల మీదకి మన మైండ్ వెళ్ళిపోతే ఓ ఏది కావాలి ఆలోచించుకుంటే చాలా టాస్క్ తగ్గిపోతుంది. బట్ రిమెంబర్, ఇన్ని రోజులుగా చెప్పుకున్నటువంటి క్లాసులన్నీ బాగా చదువుకోవాలి, బాగా ఇంబైబ్ చేసుకోవాలి. అది బ్యాక్గ్రౌండ్, మనకి బేస్ అన్నమాట మందులు ఇవ్వడానికి. సో ఈ ట్రయోస్ ఏంటి అన్నది ఎల్లుండి క్లాసులో మాట్లాడుకుందాం. రేపు అనాటమీ క్లాస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చెప్పండి. అదే ఇప్పుడు స్టోన్ కట్టర్స్ అండ్ మ్యాషన్స్ సైలిషియా అన్నారు కదా మెడిసిన్. ఒకసారి అది అన్నిటికీ మనం జనరైజ్ చేసాం కదా గ్రూపింగ్. అలా కాదు, అంటే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ అన్నింటికి అది తోసేద్దాం అన్నది మళ్ళీ కాదండి. మనం టోటాలిటీ చూసుకోవాలి. వాళ్ళకి సల్ఫర్ బాగా ఉపయోగపడుతుంది అన్నది ఉద్దేశం. అందరికి ఏ కంప్లైంట్ తో వచ్చినా వాడు గనిలో పనిచేసాడు, పొదలకూరు సైడ్ నుంచి వచ్చాడు అనగానే సల్ఫర్ తోసేయడం కాదు, అది పనికిరాదు. సింగర్స్ కుండే నర్వస్నెస్ అన్నాము, ఓ మంది అన్నాము, అందరికి అది ఎంతవరకు సూటబుల్ అన్నది 99% కానీ ఆ 1% అలా డిఫరెన్స్ ఉంటుంది. అలా చాలా సార్లు ఏంటంటే మనం కేసుని టోటాలిటీ చూసుకుని ఇండివిజువలైజ్ చేస్తాం కదా, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రెమెడీకి వెళ్ళటం చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇవేంటి అని అంటే మనకి సింప్లిఫైడ్ వెర్షన్ అన్నమాట. అంటే ఇలా చదువుకుంటే పర్ సపోజ్ ఫౌండరీ మెన్ కి మెర్క్యూరీ అన్నారు, మెర్క్ గ్రూప్ అనుకుందాం, అక్కడ మెర్క్సాల్, మెర్క్ కర్ ఇలా ఉన్నాయి కదా, అవన్నీ ఇండివిజువలైజ్ చేసుకోవాలి ప్రతి చోట. మైన్ వర్కర్స్ ఏం చెప్పారు సార్? సల్ఫర్ అండి. ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేస్తే గానీ బాగా వంట పట్టదు. అర్థమైంది, చేయాలి కదా మరి. చదువు ఏదైనా హోంవర్క్ కావాలి, నిరంతరం హోంవర్క్ ఉంటే తప్ప టీచింగ్ ప్రొఫెషన్ లోను మెడికల్ ప్రొఫెషన్ లోను మనం రాణించలేం. ఈ రోజు లోపలేసుకున్నాం అయిపోయింది అని అంటే ఐ ఫెయిల్ ఆన్ ద డాష్. 40 మంది స్టూడెంట్ల ముందు నిలబడి నోరు తెరవలేకపోతే ఎందుకు వెలగబెట్టడం కదా. అది అక్కడ ఫెయిల్ కాకూడదంటే హోంవర్క్ ఉండాలి. అదే మొన్నటి క్లాసులో అన్నాను, మాస్టర్ గారు ఈనాటికి కెంట్ మెటీరియా మెడికా పారాయణం చేస్తారు, భగవద్గీత చదివినట్టు చదువుతారు. అండ్ రిమెంబర్ దట్ వెన్ యూ గో త్రూ ఏ బుక్, ఒకసారి మనకి తట్టినా తోచిన అర్థం కన్నా
అంతకు మించింది సెకండ్ రీడింగ్ లో దొరుకుతుంది. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో చూడండి. నిజమే. ఇక్కడ ఆగిపోదా? ఇంకేమైనా ఉందా? ఏం లేదు. వాస్తవం. సార్ నాకు ఒక డౌట్ సార్. సునీత ఎవరమ్మా? సార్ సునీత నాలుగు నుంచి. మీరు ఎక్కడ సార్ నేను వీడియో ఆన్ చేయలేదు సార్. చెప్పండి. సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మనము ఇప్పుడు చెప్పారు కదా సార్ మీరు ఆర్టిఫిషియల్ రెమెడీస్ లో కొన్ని క్రానిక్ డిసీజెస్ కి వేసి ఉన్నాయి కదా సార్, అర్జెంట్ నైట్రికం ఇలాంటివి ఉన్నాయి కదా సార్. ఇవి వీళ్ళకి వేసినప్పుడు అంటే వాళ్ళు అర్జెంట్ నైట్రికం వాళ్ళది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాదు, కానీ వాళ్ళ డిసీజెస్ కి వేసినప్పుడు వాళ్ళ మెంటల్ ప్లేన్ లో డిఫరెన్సెస్ రావా సార్? మీరు అదే పనిగా వీడు వెండివాడు అని తోసేస్తూ ఉంటే వస్తాయి. అంటే మినిమం డోసేజ్ వరకు ఉంటుంది సార్. జనరల్ గా అకేషనల్ యూసేజ్ కి అదేమి ప్రూవ్ అవ్వదమ్మా. సార్ మనం రిపీట్ సార్ సరే వాడైతే బాగా అంటే వాడి కాన్స్టిట్యూషన్ ఏదైనా అర్జెంటమ్ నైట్రికం కాన్స్టిట్యూషన్ కి అది షిఫ్ట్ అయిపోతుంది అనుకోవచ్చు, లేదా మారిపోతుంది అనుకోవచ్చు. ఆ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అలాగా ఉంటుంది, మాస్క్డ్ గా ఉంటుంది. ఇది కొత్తగా తెచ్చుకుంది అన్నమాట. ఆ రెండు కలగలిసిపోయి ఒక కొత్త పిక్చర్ కూడా రావచ్చు. తర్వాత సరే థ్యాంక్ యూ సార్. వస్తాయమ్మా.